Hi, hello, good morning. Welcome to my channel. Okay, today we will solve the problems 8th class mathematics 11 exercise 11.1 3, 4, 5, 6 problems. Okay, first of all last class లో ఆల్రెడీ మనం 11.1 లో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా చూసుకోలేనట్లయితే దాని ముందు ఆ 2 ప్రాబ్లమ్స్ చూసి ఎప్పుడు ఇక్కడికి రండి. ఓకే, we will start the class. First one, third one, find the values of rectangular boxes with given length, breadth and height of the following table. అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగింది. లెంత్, బ్రెత్, హైట్ వాల్యూమ్ ఇచ్చి, సో యాక్చువల్ వాల్యూమ్కి మనకి ఫార్ములా ఏంటంటే రెక్టాంగిల్కి లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. ఓకే, సో దానికి మనకి ఆల్రెడీ చూడండి ఒకసారి మనకి ఇక్కడ సో ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వీటికి 3 కూడా మనకి మోనోమియల్స్ ఇచ్చారు. మోనోమియల్స్ని మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, ఏ విధంగా అయితే మనం వాటిని మల్టిప్లికేషన్ చేయాలి అనేది. ఓకే, థర్డ్ వన్, సో ఫస్ట్ మెజర్మెంట్ లెంత్, బ్రెత్, హైట్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఒకసారి. వీటిని ఎలా చేస్తామంటే నేను ఆల్రెడీ మీకు సమ్స్ రాసి పెట్టుకున్నాను ఇక్కడ సాల్వ్ చేయడానికి. యాక్చువల్గా డైరెక్ట్గా అక్కడ వేసేసేయచ్చు, బట్ మీకు అర్థం అవడం కోసం సో ముందుకుంటగానే నేను రాసి పెట్టాను చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చేసి లెంత్ 3x, బ్రెత్ 4x², హైట్ 5. సో ఫస్ట్ మీకు లాస్ట్ క్లాస్లో ఏం చెప్పానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్స్టెంట్స్ని మల్టిప్లికేషన్స్ చేసుకుందాం, అదర్వైజ్ వేరియబుల్స్ని చేద్దాం. సో ఫస్ట్ 3 4 జా 12, 12 5 జా 60. ఓకే 60. నెక్స్ట్ చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఓన్లీ వేరియబుల్ ఎక్స్ మాత్రమే ఉంది, అది కూడా ఇక్కడ x⁻1 x⁻2 సో x⁻3. సో రిమైనింగ్ ఇటువంటి మనకి వేరియబుల్స్ లేవు కాబట్టి సింగిల్ వేరియబుల్, సో ఇక్కడికి ఇది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి ఒకసారి 3a², బ్రెత్ వచ్చేసి 4, నెక్స్ట్ హైట్ వచ్చేసి 5c. సో వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా మనకి ముందు కాన్స్టెంట్స్ని మల్టిప్లై చేసినట్లయితే 3 4 జా 12, 12 5 జా 6. ఓకే 60. ఇక్కడ చూడండి మనకి వేరియబుల్స్ వచ్చేసి 2 ఉన్నాయి, ఒకటి ఏ ఇంకొకటి సి. సో a² ఇంటూ సి. ఓకే నెక్స్ట్ వన్, ఫస్ట్ 3 4 జా 12, 12 2 జా 24, 24. ఇది ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, m²m దట్ మీన్స్ m⁻3 ఇంటూ n అనేది ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి ఇంటూ n సింగిల్గా రైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇలా మీకు 6 3 జా 18, 18 2 జా అంటే కష్టం అనిపించినప్పుడు సింపుల్గా చేసుకోండి. 2 3 జా 6, 6 6 జా 36, 36. ఇక్కడ చూడండి మనకి వేరియబుల్స్ వచ్చేసి 2 ఉన్నాయి. ఫస్ట్ కేల్ చూడండి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉందంటే k⁻3. ఎల్ కూడా యాజ్ యూజువల్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉందంటే l⁻3. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి 3 2 జా 6, 6 4 జా 24. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి PQR3 ఉన్నాయి. సో P ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే p². నెక్స్ట్ Q చూడండి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది అంటే Q². R 1 2 అంటే R². 24 p² Q² R². ఇంతేనండి, సింపుల్గా మల్టిప్లికేషన్స్ చేసుకోవడం, ప్రొడక్ట్స్ వాల్యూస్ రైట్ చేయడం. ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఒకసారి, ఫైండ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ మోనోమియల్స్. ఇక్కడ మనకి ఏంటంటే సమ్ డిఫరెంట్ అన్లైక్స్ మోనోమియల్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిని అన్లైక్ టర్మ్స్ మోనోమియల్స్ ఇచ్చారు, వీటిని మనం మల్టిప్లికేషన్స్ చేయాలి. అది ఎలా చేయాలి ఇక్కడ చూద్దాం చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చేసి సొల్యూషన్లో మీకు xy మల్టిపుల్ x² మల్టిపుల్ xy మల్టిపుల్ x. ఓకే, సో ఇక్కడ మనం మల్టిపుల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎటువంటి కాన్స్టెంట్స్ లేవు, అన్ని వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 1 ఉంది అంటే 1 2 1 + 2 3, 3 + 1 4, 4 + 1 5 అంటే x⁻5. ఓకే
నెక్స్ట్ y టర్మ్స్ చూడండి ఒకసారి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే 3 y's ఉన్నాయి. y పవర్ 3. అంతే, ఈజీ, వెరీ సింపుల్ కదండి ఇవి. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ వన్లో ఏ మల్టిపుల్ బి మల్టిపుల్ ఏబి మల్టిపుల్ ఏ క్యూబ్ ఇంటూ బి మల్టిపుల్ ఏ బి క్యూబ్. సో దీన్ని ఇక్కడ సాల్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏలు ఎన్ని ఉన్నాయి మనం ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఒకసారి 1, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3, ఇక్కడ 1, అంటే 1 + 1 2, 2 + 3 5, 5 + 1 6, అంటే ఏ పవర్ 6. బీలు చూడండి ఒకసారి. ఇక్కడ 1, ఇక్కడ 1 ఉంది, 2, ఇక్కడ 1 ఉంది, 3, 3 + 3 6, అంటే b raised to the power 6. సేమ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఒకసారి. kl ఇంటూ lm ఇంటూ km ఇంటూ lm. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది డిఫరెన్స్, ఇది డిఫరెన్స్. సో కేలు మనకి ఇక్కడ వచ్చేసి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక కే ఉంది, ఇక్కడ మళ్ళీ సెకండ్ టర్మ్లో ఏమీ లేవు, థర్డ్ టర్మ్లో ఒక కే ఉంది, యాజ్ యూజువల్ ఫోర్త్ టర్మ్లో ఒక కే ఉంది. నాకు అక్కడ ఫోర్త్ టర్మ్ సరిగా రాలేదు, కొంచెం అబ్జర్వ్ చేయండి ఒకసారి. 1 2 3, అంటే కే పవర్ 3. ఓకే, నెక్స్ట్ L1 2 3, అంటే యాజ్ యూజువల్ L పవర్ 3. నెక్స్ట్ చూడండి m ఎన్ని ఉన్నాయి, 1 2 3. ఓకే, k పవర్ 3, L పవర్ 3, m పవర్ 3. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? 3 4 sums. నెక్స్ట్ we will start fourth one. ఓకే, అంటే ఫోర్త్ క్వశ్చన్లో ఫోర్త్ వన్. సో ఇక్కడ చూడండి ఒకసారి, PQ మల్టిపుల్ PQR మల్టిపుల్ R. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, పీలు ఎన్ని వచ్చాయి మనకి యాక్చువల్గా ఇక్కడ 1, ఇక్కడ ఒకటి ఉంది 2, అంటే p². నెక్స్ట్ క్యూ కూడా 1 2, అంటే q². సారీ, నెక్స్ట్ ఆర్ కూడా సేమ్ r². ఇంతే. నెక్స్ట్ చెప్పాను కదా మీకు లాస్ట్ క్లాస్లో, ఇవి చాలా ఈజీ అండి. వచ్చినట్లయితే జస్ట్ మల్టిప్లికేషన్స్ చేసుకోవడమే, కాకపోతే చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది అంతే. 3a మల్టిపుల్ 4ab మల్టిపుల్ -6c మల్టిపుల్ d. చూడండి ఒకసారి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, 3 4 6. ఇక్కడ చూడండి, మీకు కన్ఫ్యూజ్ చేయడానికి మైనస్ ఉంది, ప్లస్ ఉంది. సో మైనస్ మనకి ఎన్ని టైమ్స్ వచ్చిందండి, ఇక్కడ ఒక మైనస్ వచ్చింది, ఇక్కడ ఒక మైనస్, అంటే 2 టైమ్స్. మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్ అయిపోతుంది కదా, సో నో ప్రాబ్లం. సో ప్లస్ వేసేసుకోవచ్చు డైరెక్ట్గా మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ చేసినప్పుడు 3 4 జా 12, 12 6 జా 72. ఓకే, 72 వేసుకోండి. ఫస్ట్ 72 వేసిన తర్వాత ఫస్ట్ ఏ మనకి ఇక్కడ ఏ టర్మ్స్ ఏ ఉన్నా చూడండి ఒకసారి, 1 2, అంటే a². బీలు ఎన్ని ఉన్నాయండి, 1 ఉంది, బి సి ఓన్లీ 1, సి డి కూడా 1 ఉంది కాబట్టి డి, అంటే 72 a² BCD. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? నెక్స్ట్ వన్, ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం మనకి ఏబిసి 3 వాల్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ మనకి ట్రయాంగిల్ ఏబిసిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఏ ఇంటూ బి ఇంటూ ఏబిసి మీన్స్ ఏంటి అంటే ఏ మల్టిపుల్ బి మల్టిపుల్ సి. ఓకే, దీన్ని ఎలా చేస్తాము ఒకసారి చూడండి. ఏ వాల్యూ ఎంతండి మనకి యాక్చువల్గా XY, బి వాల్యూ ఎంతండి YZ, సి వాల్యూ ఎంతండి ZX. అంటే ఇక్కడ మనకి X ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందండి, 2 టైమ్స్. దట్ మీన్స్ X² Y 2 టైమ్స్, Y² Z
2 టైమ్స్ జెడ్ స్క్వేర్ అంతే. నెక్స్ట్ చూడండి ఒకసారి మనకి పీటీఆర్ ఇవ్వడం జరిగింది. ఈ పీటీఆర్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. సో ఇందులో మనకి పీ వాల్యూ, టీ వాల్యూ, ఆర్ వాల్యూ సో 3 ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సో ఈ మూడిటిని కూడా సేమ్ ఇలా అప్లై చేసుకోండి. పీ వాల్యూ ఎంత అంటే మనకి 4x² మల్టిపుల్, చూడండి మీకు మల్టిపుల్ రెండు ఒకేలా అనిపిస్తే వేరే కలర్తో వేస్తాను. px² 5x మల్టిపుల్ 5y ఓకే బై 100. సో ఇక్కడ చూడండి ఒకసారి 4 5 జా 20, 25 జా 100. ఎక్స్ చూడండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే x⁻3 ఇంటూ y బై 100. చూడండి మనకి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ సైడ్స్ 100 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనకి ఫైనల్గా మిగిలింది x³ అండ్ y. ఓకే ఇదండి మీకు 3 4 5 6 సమ్స్కి ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 7th ప్రాబ్లం ఒకటి ఉంది మీకు చూడండి. రైట్ సమ్ మోనోమియల్స్ ఆఫ్ యువర్ ఓన్ అండ్ ఫైండ్ దేర్ ప్రొడక్ట్స్. అంటే ఏం లేదండి, సింపుల్ మీకు నచ్చినవి. సో చాయిస్ ఇస్ యువర్స్, ఎనీవన్ ఏవైనా సరే మోనోమియల్స్ని మీకు నచ్చినవి ఒక 3 2 4 రైట్ చేసుకొని, లేదు మీకు ఓన్గా రాయడానికి ఏం రాయాలి తెలియట్లేదు అనుకోండి, ఇందులోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనోమియల్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్సర్సైజ్లోనే మీకు నచ్చిన కొన్ని మోనోమియల్స్ అని తీసుకోండి. ఓకే వాటిని మీరు మల్టిపుల్ చేసి దాని యొక్క ఆన్సర్స్ని ప్రొడక్ట్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ. ఐ హోప్ అందరికీ అర్థమయ్యే అనుకుంటున్నాను 3 4 5 6 సమ్స్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.